ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల అలకనంద గెలాక్సీను కనుగొన్న భారతీయులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి రాశి జైన్ మరియు యోగేష్ వాడేకర్. బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహించనున్న ఇండియా. ఇండియా మరోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహించనుంది. ఇటీవల జరిగిన 4వ బ్రిక్స్ షెర్పాస్ మీటింగ్‌లో బ్రెజిల్ దేశం ఇండియాకు అధ్యక్షతా బాధ్యతలు అప్పగించింది. బ్రెజిల్ దేశం డిసెంబర్ 31, 2025 వరకు బ్రిక్స్ అధ్యక్షత పదవిలో కొనసాగుతుంది. ఆ తరువాత జనవరి 1, 2026 నుంచి ఇండియా బ్రిక్స్ అధ్యక్షతా పదవి బాధ్యతను చేపట్టనుంది. దీంతో 2026 సంవత్సరంలో జరిగే బ్రిక్స్ సమావేశాలు, నిర్ణయాలు ఇండియా అధ్యక్షతలో జరగనున్నాయి. అలాగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సందర్భంగా మోడీ బ్రిక్స్‌కు సరికొత్త అర్థాన్ని వివరించాడు. బ్రిక్స్‌లో బి అనగా బిల్డింగ్ రెసిలెన్స్, ఆర్ అనగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఐ అనగా ఇంక్లూజివ్ కోఆపరేషన్, సి అనగా క్లైమేట్ సస్టైనబిలిటీ, ఎస్ అనగా స్ట్రెంథెనింగ్ కనెక్టివిటీ అని ప్రధాని మోడీ బ్రిక్స్‌కు సరికొత్త అర్థాన్ని వివరించాడు. ఇక బ్రిక్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే బ్రిక్స్‌లో ప్రారంభంలో 5 సభ్య దేశాలు ఉండేవి. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా దేశాలు ఉండేవి. ఇక 2024 సంవత్సరంలో మరో 4 దేశాలు చేరాయి. అవి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యూఏఈ. ఇక 2025 సంవత్సరంలో ఇండోనేషియా దేశం బ్రిక్స్‌లో చేరింది. ఇక వీటితో పాటు 2024 సంవత్సరంలో సౌదీ అరేబియా దేశాన్ని బ్రిక్స్‌లో చేరాలని ఆహ్వానించగా, ఇప్పటి వరకు చేరలేదు. ఇక బ్రిక్స్ అనే పదాన్ని జిమ్ ఓ'నీల్ అనే ఆర్థికవేత్త 2001 సంవత్సరంలో కనుగొన్నాడు. మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా మరియు చైనా దేశాలు సభ్యులుగా ఉండేవి. ఇక 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ కూటమిలో చేరడంతో బ్రిక్ అనే పేరు బ్రిక్స్‌గా అవతరించింది. ఇక బ్రిక్స్ యొక్క మొట్టమొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం 2009 సంవత్సరంలో రష్యాలో జరిగింది. ఇక బ్రిక్స్‌కు ప్రత్యేక ప్రధాన కార్యాలయం అనేది లేదు. కానీ బ్రిక్స్ యొక్క అధికారిక బ్యాంకుగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉంది. ఈ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘై నగరంలో ఉంది. ఐసీజీ అమూల్య ప్రారంభం. భారత భద్రతా దళాల్లో ఒకటైన ఇండియన్ కోస్ట్ గార్డ్‌లోకి మరో నౌక చేరింది. ఐసీజీ అమూల్యను గోవాలో కమిషనింగ్ చేశారు. ఇది అదమ్య తరగతికి చెందిన ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్ యొక్క మూడవ నౌక. ఈ నౌకను గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ రూపొందించింది. ఈ నౌక తయారీలో 60% పరికరాలు స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేశారు. ఇక ఈ నౌక 51 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 320 టన్నుల బరువు ఉంటుంది. ఈ నౌకలో 30 మిల్లీమీటర్ మెయిన్ గన్ మరియు 2 రిమోట్ కంట్రోల్డ్ 12.7 మిల్లీమీటర్ గన్స్ మరియు పటిష్టమైన సర్వైలెన్స్ సిస్టమ్స్ ఈ నౌక కలిగి ఉంది. ఇక ఈ నౌక గరిష్టంగా 27 నాట్ల వేగం అందుకోగలదు. అలాగే ఆపరేషనల్ రేంజ్ 1500 మైల్స్‌గా ఉంది. ఇక ఈ నౌకకు కమాండింగ్ ఆఫీసర్‌గా అనుపమ్ సింగ్‌ను నియమించారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డే. నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జరుపుకుంటారు. భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేను జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్ 1887 సంవత్సరంలో డిసెంబర్ 22న తమిళనాడు రాష్ట్రంలో జన్మించాడు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా
ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న శాస్త్ర రామానుజన్ బహుమతిని ప్రదానం చేస్తారు. ఈ అవార్డును 32 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న గణిత శాస్త్రవేత్తలకు ప్రదానం చేస్తారు. ఈ అవార్డును గణితంలో జూనియర్ నోబెల్ ప్రైజ్‌గా పిలుస్తారు. ఇక 2025 శాస్త్ర రామానుజన్ బహుమతి విజేతగా డాక్టర్ అలెగ్జాండర్ స్మిత్ నిలిచాడు. ఇతను అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన గణిత శాస్త్రవేత్త. ఇక 2025 సంవత్సరం నేషనల్ మ్యాథమెటిక్స్ డే యొక్క థీమ్ వచ్చేసి విశ్వభాషగా గణితం. ప్రపంచంలో $700 బిలియన్ సంపద కలిగిన తొలి వ్యక్తి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో ఘనత సాధించాడు. ప్రపంచంలోనే $700 బిలియన్ సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలిచాడు. ఇక 2024 జనవరిలో డెలావేర్‌లోని సుప్రీంకోర్టు $139 బిలియన్ విలువైన టెస్లా స్టాక్ ప్యాకేజ్‌ను రద్దు చేసింది. అయితే తాజాగా డిసెంబర్ 19, 2025న సుప్రీంకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. దీంతో ఎలాన్ మస్క్ సంపద $749 బిలియన్ కు చేరింది. దీంతో ప్రపంచంలోనే $700 బిలియన్ సంపద కలిగిన తొలి వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక ఎలాన్ మస్క్ యొక్క సంపద చూస్తే టెస్లా కంపెనీ ద్వారా $350 బిలియన్ కు పైగా సంపాదించాడు. ఇక స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా $336 బిలియన్ కు పైగా సంపాదించాడు. ఇక ఎక్స్ ద్వారా $60 బిలియన్ కు పైగా సంపాదించాడు. ఇక ఇతర పద్ధతులలో $3 బిలియన్ కు పైగా సంపాదించాడు. 2025 యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గెలుచుకున్న భారతీయురాలు. యుఎన్ఈపి అనగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అని అర్థం. ఇక సుప్రియా సాహు 2025 ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యొక్క ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును గెలుచుకుంది. ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ కేటగిరీలో ఈమె ఈ అవార్డు గెలుచుకుంది. ఈమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని. సుప్రియా సాహు తమిళనాడు రాష్ట్రంలో పర్యావరణం, వాతావరణ మార్పు మరియు అడవుల అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుంది. ఇక నైరోబి నగరంలో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సమావేశంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ఇక ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గురించి చూస్తే ఈ అవార్డును 2005 సంవత్సరంలో స్థాపించారు. ఈ అవార్డును ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రకటిస్తుంది. ఇక పర్యావరణానికి చేసిన కృషికి గాను ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డు మొత్తం 4 కేటగిరీలలో ఇస్తారు. అందులో మొదటిది పాలసీ లీడర్‌షిప్, రెండవది సైన్స్ అండ్ ఇన్నోవేషన్, మూడవది ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్, నాలుగవది ఎంటర్‌ప్రెన్యూరల్ విజన్. ఇక 2025 సంవత్సరంలో కేటగిరీల వారీగా విజేతల వివరాలు చూస్తే పాలసీ లీడర్‌షిప్‌లో పసిఫిక్ ఐలాండ్ యూత్ గ్రూప్ ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఎంటర్‌ప్రెన్యూరల్ విజన్‌లో మరియం ఇసాఫా అనే వ్యక్తి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక సైన్స్ అండ్ ఇన్నోవేషన్‌లో అమెజాన్ ఈ అవార్డును గెలుచుకోగా, ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్‌లో సుప్రియా సాహు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక వీరితో పాటు మ్యాన్‌ఫ్రెడీ కాల్టాగిరోన్ అనే సైంటిస్ట్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఇచ్చారు. ఈ అవార్డును మాన్‌ఫ్రెడీ మరణానంతరం ప్రకటించారు. ప్రపంచ అసమానత నివేదిక 2026 థామస్ పికెటీ మరియు లుకాస్ చాన్సెల్ వంటి ఆర్థికవేత్తలు వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్స్ ద్వారా 2026 ప్రపంచ అసమానత నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక 2026 సంవత్సరంలో
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అసమానతను లెక్కిస్తుంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యల్ప సంపద కలిగిన చివరి 50% జనాభా కంటే 3 రెట్లు ఎక్కువ సంపద కేవలం 60,000 మంది వద్దనే ఉందని ఈ నివేదిక తెలిపింది. అంటే సంపదలో చివరి 50% జనాభా కంటే మొదటి 0.001% వద్దనే 3 రెట్లు అధిక సంపద ఉందని ఈ నివేదిక చెప్తుంది. ఇక చివరి 50% వద్ద ఉన్న సంపద ప్రపంచ సంపదలో కేవలం 2% మాత్రమే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీరు ఎంత పేదరికంలో ఉన్నారో అని. ఇక మొదటి 10% మంది ప్రపంచ సంపదలో 75% వాటా కలిగి ఉంది. ఇక ఇండియా గురించి చూస్తే ఇండియాలో మొదటి 10% మంది వద్ద 58% భారతీయ సంపద ఉండగా చివరి 50% మంది వద్ద కేవలం 15% సంపద మాత్రమే ఉంది. అందుకే ఇండియాలో ఆదాయ అసమానతలు అధికంగా ఉన్నాయి. ఇక వీటితో పాటు ప్రపంచంలోని సంపద కలిగిన మొదటి 10% జనాభా వాతావరణంలో 77% కార్బన్ ఉద్గారాల వాటా కలిగి ఉన్నారు. అలాగే చివరి 50% జనాభా కేవలం 3% కార్బన్ ఉద్గారాల వాటా కలిగి ఉన్నారు. సో, ప్రపంచ వాతావరణం అత్యధిక ధనవంతుల వలనే ఎక్కువ కాలుష్యం అవుతుందని ఈ నివేదిక ద్వారా అర్థమవుతుంది. శాంతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. శాంతి అనగా సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే అర్థం. అణురంగంలో ప్రైవేట్ సంస్థలని అనుమతించడానికి కేంద్రం తీసుకొచ్చిన శాంతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1962 అణుశక్తి చట్టం స్థానంలో తీసుకువచ్చిన శాంతి బిల్లు గురించి పూర్తి వివరాలు డిసెంబర్ 19 కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పుకున్నాము. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వారుంటే చూడండి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 విజేతగా జార్ఖండ్ రాష్ట్రం నిలిచింది. డిసెంబర్ 18న హర్యానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 69 పరుగుల తేడాతో జార్ఖండ్ గెలిచింది. ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్లో జార్ఖండ్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 262 రన్స్ చేసింది. ఇది దేశీయ టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్గా జార్ఖండ్ రికార్డు నమోదు చేసింది. ఇక హర్యానా 193 రన్స్ చేసి ఆలౌట్ అవడంతో జార్ఖండ్ 69 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇతను ఫైనల్ మ్యాచ్లో 49 బాల్స్లో 101 రన్స్ చేశాడు. ఇక సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ యొక్క ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా అనుకుల్ రాయ్ నిలిచాడు. ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. అనుకుల్ రాయ్ ఈ టోర్నమెంట్లో 303 రన్స్ బ్యాటింగ్లో చేశాడు. అలాగే 18 వికెట్లు కూడా తీశాడు. ఇక ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ అత్యధిక రన్స్ చేశాడు. ఇతను మొత్తం 517 రన్స్ చేశాడు. ఇక ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా అశోక్ శర్మ నిలిచాడు. అశోక్ శర్మ మొత్తం 21 వికెట్లు తీశాడు. ఇతను రాజస్థాన్‌కి ప్రాతినిధ్యం వహించాడు. టీ20లో స్మృతి మంధాన రికార్డు. టీ20లో స్మృతి మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ 21 శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో 25 రన్స్ చేసిన స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20లో 4000 రన్స్ చేసిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్గా నిలిచింది. అలాగే ప్రపంచంలోనే వేగంగా 4000 రన్స్ చేసిన క్రికెటర్గా స్మృతి మంధాన రికార్డు సాధించింది. స్మృతి మంధాన కేవలం 3227 బాల్స్లోనే
4,000 పరుగులకు చేరుకుంది. ఇక ప్రపంచంలో 4,000 రన్స్ చేరుకున్న మొదటి మహిళా క్రికెటర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ రికార్డు సొంతం చేసుకుంది. సుజీ బేట్స్ 3,675 బాల్స్‌లో 4,000 పరుగులు చేరుకుంది. ఇక ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరూ మాత్రమే టీ20 మ్యాచ్‌ల్లో 4,000 పరుగులను చేరుకున్నారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి చపోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. అస్సాం, బి. మిజోరం, సి. అరుణాచల్ ప్రదేశ్, డి. త్రిపుర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. జియో పార్సీ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, డి. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అంతరిక్ష ప్రయోగశాల ఏ సంస్థ యొక్క చొరవ? ఏ. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, సి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇటీవల వార్తల్లో కనిపించిన హైనాన్ ద్వీపం ఏ దేశంలో ఉంది? ఏ. ఆస్ట్రేలియా, బి. ఫ్రాన్స్, సి. రష్యా, డి. చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా. బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, సి. రక్షణ మంత్రిత్వ శాఖ, డి. విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఏ. 24వ రాజ్యాంగ సవరణ చట్టం, బి. 52వ రాజ్యాంగ సవరణ చట్టం, సి. 61వ రాజ్యాంగ సవరణ చట్టం, డి. 85వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 52వ రాజ్యాంగ సవరణ చట్టం. 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1985 సంవత్సరంలో చేశారు. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇది పార్టీ ఫిరాయింపుల కారణంగా పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పించింది. ఇక ఈ సవరణ చట్టాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేపట్టింది. సుప్రీంకోర్టు ఉచిత విద్యా హక్కును కింది వాటిలో దేనిలో భాగంగా చేసింది? ఏ. జీవించే హక్కు, బి. దోపిడీని నిరోధించే హక్కు, సి. వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన హక్కు, సి. సాంస్కృతిక మరియు విద్యా హక్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జీవించే హక్కు. ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను అమలు చేయగల హక్కు. ఇది ఒక వ్యక్తికి తగినంత విద్య లేకపోతే గౌరవప్రదమైన జీవితం సాధ్యం కాదు. అందుకే గౌరవప్రదమైన జీవితం కోసం విద్యా హక్కు ఉండాలని సుప్రీంకోర్టు జీవించే హక్కులో విద్యా హక్కును ప్రవేశపెట్టింది.
రాజ్యాంగం 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా భారత రాజ్యాంగంలోని కింది వాటిలో ఏ భాగానికి సవరణలు చేసింది? ఏ. ప్రాథమిక హక్కులు. బి. ప్రాథమిక విధులు. సి. రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు. డి. తాత్కాలిక నిబంధనలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు. 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2019వ సంవత్సరంలో చేశారు. ఈ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16కు మార్పులు చేసింది. ఆర్టికల్ 15లోని క్లాజ్ 4 మరియు క్లాజ్ 5లో పేర్కొన్న తరగతులు కాకుండా ఇతర తరగతుల పౌరులలో ఆర్థికంగా బలహీన వర్గాలకు గరిష్టంగా 10% రిజర్వేషన్లను కల్పించింది. రాష్ట్రాల స్థాయిలో పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వం గురించి ఏ ఆర్టికల్లు వివరిస్తాయి? ఏ. ఆర్టికల్ 163 మరియు ఆర్టికల్ 164. బి. ఆర్టికల్ 165 మరియు ఆర్టికల్ 166. సి. ఆర్టికల్ 175 మరియు ఆర్టికల్ 176. డి. ఆర్టికల్ 177 మరియు ఆర్టికల్ 178. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 163 మరియు ఆర్టికల్ 164. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74 మరియు 75 కేంద్రంలో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ గురించి, అలాగే రాష్ట్రాలలో ఆర్టికల్ 163 మరియు 164 పార్లమెంటరీ వ్యవస్థ గురించి వివరిస్తాయి. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం యొక్క లక్షణాలు ఏవి? 1. ద్వంద్వ కార్యనిర్వాహక వ్యవస్థ. 2. రాజకీయ సజాతీయత. 3. ఒకే సభ్యత్వం. 4. దిగువ సభ రద్దు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 and 2, బి 3 ఓన్లీ, సి 1 and 2 and 4, డి 5 అన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 and 2 and 4. పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణాలు చూసుకుంటే ద్వంద్వ కార్యనిర్వాహక వ్యవస్థ, మెజారిటీ పార్టీ పాలన, సమిష్టి బాధ్యత, రాజకీయ సజాతీయత, ద్వంద్వ సభ్యత్వం, ప్రధానమంత్రి నాయకత్వం, అలాగే దిగువ సభ రద్దు మరియు అధికార విలీనం వంటి లక్షణాలు ఉంటాయి. సో ఒకే సభ్యత్వం అనే ఆప్షన్ తప్పు. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 గ్లోబల్ హారిజన్ అవార్డును అందుకున్న భారతీయ హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.